తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. సిడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకమన్నారు. తుక్కుగూడలో జరిగే సభలో సోనియా గాంధీ ప్రకటించే 6 గ్యారంటీలను తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ బయట నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని ఆయన రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీతో ప్రత్యక్షంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు ఆలోచనతోటి దేశానికే నష్టం. తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. సిడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకమన్నారు. తుక్కుగూడలో జరిగే సభలో సోనియా గాంధీ ప్రకటించే 6 గ్యారంటీలను తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల బయట నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఈరోజు తుక్కుగూడలో జరిగే సభలో సోనియా గాంధీ ప్రకటించే 6 గ్యారంటీలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 30 రోజుల్లో అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? సిడబ్ల్యూసీ సమావేశాలు నిన్నటి నుంచి కూడా హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి కొనసాగింపు చర్చలు ప్రస్తుతం ఇంకా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా రాజకీయంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కర్ణాటక మోడల్లో 4 గ్యారంటీ పథకాలను అక్కడి ప్రజలకు హామీ ఇచ్చాం. ముఖ్యంగా ఏదైతే ఆహార భద్రత చట్టం కింద ఏదైతే బియ్యాన్ని అందించేటువంటి ప్రతి నెల బియ్యాన్ని అందించేటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంచబడ్డది. ఇది చట్ట ప్రకారం చేసింది. ముఖ్యంగా దేశంలోనే ఇది మొట్టమొదటిసారి చేసినటువంటి రాష్ట్రంగా కూడా కర్ణాటక గుర్తింపు పొందిన నేపథ్యంలో అదే రకమైనటువంటి ఎత్తుగడను తెలంగాణ ఎన్నికల్లో కూడా
కాంగ్రెస్ ప్రయోగించబోతున్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బహిరంగ సభలో ప్రకటించేటువంటి విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించేటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోపే అమలు చేస్తామంటూ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు మహిళలకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీతో పాటు వంట గ్యాస్కు సంబంధించి మరో దాంతోపాటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ పథకాన్ని కూడా గ్యారంటీగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే విధంగా కూడా అధికారంలోకి వస్తాము. వాటినే రాజకీయ ఎత్తుగడగా అదేవిధంగా ఎన్నికల హామీలుగా కూడా ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సోనియా గాంధీ ఈ ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించినటువంటి విడివిడి ఛార్జీ షీట్లను కూడా ఈరోజు సోనియా గాంధీ ప్రకటించబోతున్నారు. అయితే సిడబ్ల్యూసీ సమావేశాలకు సంబంధించి ఒకసారి చూస్తే నిన్న మొదటి రోజు జరిగినటువంటి సెషన్కు 90 మందికి ఆహ్వానం అందించగా 84 మంది హాజరయ్యారు. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సెషన్లో 159 మందికి ఇన్విటేషన్ ఉండగా 147 మంది ప్రస్తుతము సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఉన్నారు. వీరిలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎల్పి నేతలు, ఆఫీస్ బేరర్స్, అలాగే పిసిసి సభ్యులు కూడా సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే సిడబ్ల్యూసీ సమావేశాల్లో తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను రచించాలి, ఏ రకమైనటువంటి ఎత్తుగడలతో అక్కడ స్థానిక పార్టీలను, రాష్ట్ర పార్టీలతో పాటు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ అనేది ఇటు ఉప ఎన్నికలతో పాటు రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్కు ఒక రిఫరెండంగా కూడా మారబోతున్నట్టుగా కనిపిస్తుంది. జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించి ఇటు సిడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్నారు. దాంతోపాటు కేంద్రంలో జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్తున్నానంటూ కేసీఆర్ మరోవైపు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా లేదా బీఆర్ఎస్ను తెలంగాణలో కూల్చి అధికారంలోకి వచ్చే దిశగా కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి విపక్షంగా ఉండి ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఇప్పటికే ఏర్పాటైన నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశాలు, తెలంగాణ ఎన్నికలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీని కూడా కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించింది. ఇందులో కొత్తగా యంగ్స్టర్స్కి కూడా అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా శశి థరూర్, సచిన్ పైలట్ లాంటి కొత్త నేతలను కూడా కలుపుకొని కొత్త సిడబ్ల్యూసీని కూడా పునరుద్ధరించినట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 99 మందితో సిడబ్ల్యూసీ ఏర్పాటైంది. ఇందులో 39 మంది రెగ్యులర్ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, అలాగే 13 మంది ప్రత్యేక ఆహ్వానితులతో పాటు 15 మంది మహిళలకు కూడా ఈసారి సిడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. సో అన్ని రకాలుగా సిడబ్ల్యూసీని కూడా పటిష్టపరుచుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా అటు జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి సంబంధించి ప్రధాన బాధ్యతల్లో ఉంది. సోనియా గాంధీ నేతృత్వం కానీ ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే నేతృత్వం కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా కీలకంగా మారే పరిస్థితి ఉంది. అయితే రమేష్, మరి ఇప్పటి వరకు అయితే 6 గ్యారంటీలు ఇస్తామని 6 గ్యారంటీలు సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగినా కానీ హామీ నిలబెట్టుకుంటారని వాళ్ళైతే గుర్తు చేశారు. దీనిపై మీరేమంటారు? అంటే తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో రాష్ట్ర ఉద్యమం ఒకవైపు తీవ్ర దశలో సాగుతున్నప్పటికీ 2 రాష్ట్రాల ఏర్పాటు అనేది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని కూడా, అంటే అటు ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొంత మేలు కలిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం కలుగుతుందని ముందస్తు అంచనాలు ఉన్న నేపథ్యంలో కూడా సోనియా గాంధీ అప్పట్లో భయపడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైతే పార్టీ కమిట్మెంట్ ఉంటుందో, పార్టీ సిద్ధాంతం ఉంటుందో దాని మేరకే మేము పోతాం తప్ప ఓటు బ్యాంకు రాజకీయాలకు తాము భయపడేది లేదు. ఒకవేళ అధికారంలోకి రాకపోయినా లేదా ఓటు బ్యాంకును ఏదైనా ఉంటే ఓట్లు కోల్పోతున్నామనే పరిస్థితి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ తన
మాట తప్పదు అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నిన్న ఇటీవల చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక స్కామ్ లాగా ఉన్నాయి. దాంతోపాటు కొండను తవ్వి ఎల్కం తీసినటువంటి పరిస్థితిలాగా ఉంది అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఖజానాన్ని అప్పులపాలు చేయడానికే ఈ ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేయడం కానీ లేదా రీలొకేట్ చేయడం కానీ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బతిన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖజానా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలకు ఇచ్చేటువంటి 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలంటే ఖజానాపై భారం పడుతుంది. సో ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ఖజానాను ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ హామీలను నెరవేర్చేందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తాము వెనక్కి పోయేది లేదు అనేది మాత్రం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం తప్ప రాష్ట్ర ఖజానా బాగలేదని లేదా ఇతర పరిస్థితులు ఏదైనా రాజకీయంగా కూడా తమను ఇబ్బంది పెట్టే పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చేటువంటి గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తామనేది రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నమాట. రైట్ థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.